హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాబులి చెన్నా మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్విక్గా అండ్ ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పూరీ చపాతీలకి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి చేశారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. సో ఫాస్ట్గా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఓవర్ నైట్ నేను ఇక్కడ కాబులి చెనాని ఒక కప్పు దాకా తీసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఇందులోకి 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి మనము. తర్వాత ఇందులోకి ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఇవి బాగా మెత్తగా ఉడికి ఉండాలి. చూడండి, పట్టుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ ఆకును పక్కన తీసేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారము, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే చిన్న మసాలా యాడ్ చేసుకోండి, లేదు అంటే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత ఒక 4 మీడియం సైజు బాగా పండినటువంటి టమాటాలని మిక్సీకి పట్టుకొని ప్యూరీని అంతా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయి ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో బాగా నచ్చినట్లయితే. తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న కాబులి చెన్నాని వాటర్తో సహా ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. మూత పెట్టి ఇది కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేతి ఉంటే వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నారంటే చాలా రుచిగా ఉండే చెన్నా మసాలా రెడీ అయిపోతుంది. ఒకవేళ కస్తూరి మేతి లేదు అనుకోండి, మీరు కొత్తిమీరతో కూడా వేసుకోవచ్చు. ఇది పూరి, చపాతీ అండ్ జీరా రైస్ ఇటువంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. దించేసుకొని తీసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. చాలా క్విక్గా, ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోతో కలుసుకుందాం.